చాలామంది ప్రెగ్నెన్సీలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా టెన్షన్ వస్తుంది నా గురించి, బేబీ గురించి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ప్రెగ్నెన్సీలో రిలాక్స్డ్‌గా ఉంటే చాలా బెటర్ అనమాట. మదర్‌కి చాలా ఉపయోగం అండ్ బేబీ డెవలప్‌మెంట్‌కి కూడా చాలా బెటరు. సో, అందుకని రిలాక్స్డ్‌గా ఉండాలి. దానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు హెల్తీ డైట్ బ్యాలెన్స్డ్‌గా తినాలి. అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి తినకుండా ఫ్రూట్సు అండ్ వెజిటబుల్స్, ఆకుకూరలు, పప్పులు ఇలాంటియి అండ్ పాలు, ఎగ్గు ఇలాగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని అందరూ అది హై రిస్క్ వాళ్ళకి చెప్తాం. బట్ అందరూ బెడ్ మీద ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో, ఎక్సర్సైజ్, డైలీ వాకింగ్ ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. ఎండలో వాకింగ్ చేయటం కానీ, ఏదైనా ఎక్సర్సైజులు చేయటం కానీ, లేకపోతే యోగా కూడా చాలా ఉపయోగపడుతుందన్నమాట. అండ్ బాడీ రిలాక్స్ అవుతుంది అండ్ మైండ్ 2 కూడా రిలాక్స్ అవుతాయి. బేబీకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో, యోగా, మెడిటేషను ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ షేర్ యువర్ ఫీలింగ్స్. మీ డౌట్స్ ఏదున్నా కూడా మీలో మీరు సఫర్ అవ్వద్దు. అదే ఎక్కువైపోతుంది, మ్యాగ్నిఫై అయిపోతుంది. ఎప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేకపోతే చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్తో కానీ ఇలా హెల్త్ అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళతో కానీ ఎప్పుడు మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుని అది క్లియర్ చేసుకోండి మీ డౌట్స్ అన్నీ. సో, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళినా మీ డౌట్స్ అన్నీ రాసుకొని ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళండి. ఒకటి గుర్తుంటుంది, ఒకటి గుర్తుండదు. సో, అలాగా అన్ని ఫ్యామిలీ హస్బెండ్తో కూడా ఎప్పుడూ షేర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ బేబీతో బాండేజ్ డెవలప్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలోనే. బాండేజ్ ఎలా డెవలప్ చేసుకుంటాము అంటే మీరు సపోజ్ బేబీతో మీరు ఖాళీగా ఉన్నప్పుడు బేబీతో మాట్లాడడానికి ట్రై చేయండి, పాటలు పాడటానికి ట్రై చేయండి. అండ్ పొట్ట మీద మసాజ్ చేసుకుని స్లోగా మసాజ్ చేసుకుంటూ ఉంటే అది కూడా బేబీకి మీకు మధ్యలో బాండేజ్ డెవలప్ అవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే అండ్ పాజిటివ్ ఫీలింగ్తో ఉండండి ఎప్పుడు. అంటే పిల్లలు బొమ్మలు ఇవన్నీ మీ రూమ్లో పెట్టుకొని అలాగా హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. అండ్ స్ట్రెస్ఫుల్ వర్క్ ఏదైనా టార్గెట్స్ ఉన్నాయి, వీలైనంత వరకు ఎగ్జామ్స్కి వెళ్ళటం ఇలాంటి స్ట్రెస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ప్రెగ్నెన్సీలో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్ రొటీన్ వర్క్, మీరు హౌస్ హోల్డ్ వర్క్ అయినా లేకపోతే మీరు ఏమన్నా వర్క్ చేసుకుంటున్నా మీ నార్మల్ రొటీన్ వర్క్ అంతా చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అంతా రెస్ట్ తీసుకోవడానికి అవసరమైతే లేదు. అండ్ మీరు యాజ్ లాంగ్ యాజ్ మీకు వేరే ప్రాబ్లమ్స్ బీపీలు, షుగర్లు ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే కనుక యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ మీరు ఎంతవరకు వర్క్ చేయగలిగితే కనుక అంతవరకు వర్క్ చేసుకోండి. సో, తర్వాత మీరు వర్కింగ్ మదర్ అయితే కనుక బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. సో, తర్వాత ఎక్కువ లీవ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బుక్స్ చదవటమే కాకుండా మీ డౌట్స్తో అడిగి ప్రిపేర్ ఫర్ బర్త్. అంటే డెలివరీ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నార్మల్ డెలివరీ అయితే ఎలా ఉంటుంది, సిజేరియన్ అయితే ఎలా ఉంటుంది, తర్వాత మీరు ఎప్పుడు నార్మల్ వర్క్ చేసుకోవచ్చు అండ్ బేబీతో ఎలా స్పెండ్ చేయాలి, లాక్టేషన్ ఇలాంటివన్నీ మీరు ఇప్పుడు హాస్పిటల్స్లో ఎస్పెషలీ మా హాస్పిటల్లో అయితే క్లాసెస్ కూడా ఇస్తున్నాము. ఫిజియోథెరపీ క్లాసెస్ యాంటీనేటల్ అండ్ డెలివరీకి ముందు అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా అలాంటి క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. ప్లస్ మీరు బుక్స్లో కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ మీరు డెలివరీకి ప్రిపేర్ అయితే కనుక మీకు డెలివరీ టైంలో ఎలాంటి టెన్షన్స్ ఉండవు. సో, ఇవన్నీ చేసుకుని ఈజీగా మీరు ముందుకెళ్తే కనుక అండ్ బేబీకి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు.